శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 93వ సర్గము. భరతుడు తన పరివారములతో గూడి వనప్రదేశముల అందచందములను దర్శించుచు ముందునకు సాగుట, పొగలు పైకి లేచుచున్న ప్రదేశమును గమనించుట. అట్లు వనములలో ప్రయాణము చేయుచున్న మహాసేనను జూచి భీతిల్లిన మదపుటేనుగులు మున్నగు వన్యమృగములు తమ గుంపులతో గూడి పరుగులు తీసినవి. ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, చుక్కలు లేని దుప్పులు వనములయందును పర్వతములయందును నదీ తీరములయందును ఆ సేనను జూచుచు బిత్తర చూపులతో నిలబడిపోయినవి. రథచక్రముల సవ్వడులతో, ఏనుగుల ఘీంకారములతో, గుర్రముల సకిలింపులతో, కాల్బలముల కోలాహలముతో ఒప్పుచున్న ఆ మహాసేనతో పరివృతుడై ధర్మాత్ముడును దశరథుని సుతుడును అయిన ఆ భరతుడు త్వరలో సీతారాముల దర్శనము కానున్నదను సంతోషముతో సాగిపోవుచుండెను. మహాత్ముడైన భరతుని సేన సాగరము వలె అపారమై వర్షాకాలమునందు మేఘ సముదాయము ఆకాశమును వలె భూమిని కప్పివేసెను. నిరంతరము అశ్వములు గజములు ఏమాత్రము ఎడము లేకుండా అమిత వేగముతో సాగిపోవుచుండగా ఆ సమయమున ఎంతసేపటికిని భూమి కొంచెము కూడా కనపడకుండెను. ఎంతో దూరము ఏకధాటిగా వేగముగా పయనించుచుండుటచే భరతుని సేనలు వాహనములు అన్నియును మిగుల అలసిపోయెను. అప్పుడు భరతుడు పరిస్థితిని గమనించి చక్కని సమయస్ఫూర్తి ఆలోచనాశక్తి కలవారిలో మేటి అయిన వశిష్ఠ మహామునితో ఇట్లనెను. ఓ మహాముని, భరద్వాజ మహర్షి తెలిపిన ప్రదేశము ఇదియేనని తోచుచున్నది. ఏలనన ఆయన చెప్పిన గుర్తులన్నీయును ఈ ప్రదేశమున కనబడుచున్నవి. కనుక ఇప్పుడు మనము చిత్రకూటమునకును మందాకినికిని మధ్య గల ప్రదేశమునకు చేరినట్లు తలంచుచున్నాను. అదిగో అదియే చిత్రకూట పర్వతము, ఇదిగో ఇదియే మందాకిని నది. దూరముగానున్న ఆ పర్వత సమీపమున గల వనము నీలమేఘ సమూహము వలె కనపట్టుచున్నది. పర్వతముల వలె ఒప్పుచున్న మన ఏనుగులు ఇప్పుడు రమ్యములైన చిత్రకూట పర్వత సానువులపై నడుచుచున్నవి. వర్షాకాల ప్రారంభ సమయమున సజలములైన నీలిమేఘములు జలములను వర్షించున్నట్లు ఈ వకుళ వృక్షములు పర్వత సానువులపై పుష్పములను వర్షించుచున్నవి. ఓ శత్రుఘ్న, ఎల్లప్పుడూ కిన్నరులు విహరించెడి భూమి ఇది. మొసళ్లచే నిండియున్న సాగరము వలె ఈ ప్రదేశము అంతయును మృగములచే వ్యాప్తమై ఉన్నది. మన సైనికుల కదలికలచే భయపడిన మృగముల గుంపులన్నీయును శరత్కాలమునందు ఆకాశమున వాయువుచే తరుమబడిన మేఘముల వలె పరుగులు దీయుచున్నవి. దక్షిణ దేశమునందలి నారీమణులు నీలమేఘముల వలెనున్న తమ నల్లని కొప్పులపై పుష్పములను ధరించినట్లుగా పర్వత సానువుల యందుగల ఈ వృక్షములు తమ నల్లని శాఖలపై పరిమళభరితములైన పుష్పములను ధరించియున్నవి. పూర్వము ఈ వనప్రదేశము జనసంచారము లేక నిశ్శబ్దమై మిగుల భయంకరముగా నుండెడిది. కాని ఇప్పుడు ఇది అసంఖ్యాకులైన మన వారితో నిండియుండుటచే కళకళలాడుచు నాకు అయోధ్యను స్ఫురింపజేయుచున్నది. గుర్రముల గిట్టలచే ఎగురగొట్టబడిన దుమ్ము ఆకాశమును వనమును కప్పివేయుచున్నది. కాని వాయువు నాకు ప్రియమును కలిగించుటకాయనున్నట్లు ఆ దుమ్మును మరి ఒక చోటికి తీసుకొని పోవుచున్నది. ఓ శత్రుఘ్న, ఈ రథములకు మేలుజాతి గుర్రములు పూంచబడి ఉన్నవి. వీటిపై సమర్థులైన సారథులు అధిష్ఠించియుండిరి. కావున ఇవి ఇప్పుడు ఈ వనమున రాముని త్వరగా దర్శింపవలెననేది కుతూహలముతో శీఘ్రముగా వెళ్ళుచున్నవి. ఈ రథములను ఒక పర్యాయము పరికించి చూడుము. అందమైన రెక్కలు గలిగి కనువిందు గావించుచున్న ఈ నెమళ్ళు మన పరివారముల కోలాహలములకు భయపడి ఈ పర్వతమునందుగల తమ తమ నివాస ప్రదేశములకు త్వరగా పరుగిడుచున్నవి. ఒక్కసారి వాటి వైపు చూడుము. ఈ ప్రదేశము అత్యంత మనోహరముగా కనపట్టుచున్నది. తాపసులకు నివాస భూమి అయిన ఈ ప్రదేశము నిజముగా స్వర్గమునకు మార్గమే. పువ్వులతో అలంకరింపబడిన వాయనట్లు చారలు గల పెక్కు దుప్పులు ఈ వనమున ఆడుల్లేళ్లతో గూడి విహరించుచు మనోజ్ఞముగా కనపట్టుచున్నవి. పురుషశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు కనబడునంత వరకును మన సైనికులు ఈ అడవియందంతటను తిరుగుచూ బాగుగా వెదుకుదురుగాక. భరతుని ఆదేశమును అందుకొని శస్త్రములను చేపట్టిన పెక్కుమంది వీరులు ఆ వనమునందు ప్రవేశించిరి. వారు తమ అన్వేషణలో కొంత దూరము వెళ్లిన పిమ్మట వారికి మరికొంత దూరమున పొగలు కనిపించెను. వారు ఆ పొగల జాడలను గమనించిన పిదప భరతుని కడకు వచ్చి ఇట్లు పలికిరి.
ఓ ప్రభూ, మాకు పొగలు కనబడినవి. పొగలున్న చోట అగ్ని ఉండును. మనుషులు లేని చోట అగ్ని ఉండుట అసంభవము. కనుక అచట రామలక్ష్మణులు ఉండి ఉండవచ్చునని మా తలంపు. నరశ్రేష్ఠులును శత్రు భయంకరులును మహారాజు కుమారులును అయిన రామలక్ష్మణులు ఒకవేళ అక్కడ లేకున్నచో శ్రీరాముని వలె తేజోమూర్తులైన తాపసులు మాత్రము అచట తప్పక ఇందురు. విజ్ఞులు మెచ్చదగిన వారి మాటలను వినిన పిమ్మట శత్రుమర్ధనుడైన భరతుడు సైనికులందరినీ ఉద్దేశించి ఇట్లు నుడివెను. ప్రశాంతముగా మీరు ఇచటనే యుండుడు. ఇక్కడి నుండి ముందుకు కదలకుడు. సుమంత్రునితో గురువైన వశిష్ఠునితో గూడి నేనే వెళ్ళెదను. భరతుని ఆజ్ఞను శిరసావహించి వారందరూ అచటనే యుండిరి. భరతుడు ఆ పొగల జాడలపైననే తన దృష్టిని నిలిపెను. భరతుని ఆజ్ఞానుసారము ఆ సైనికులు అచటనే ఉండిపోయిరి. పిదపవారు ఆ ధూమశిఖల వైపే చూచుచూ అతి త్వరలో శ్రీరాముని దర్శింపగలము అని ఉవ్విళ్ళూరుచూ సంతోషముతో నిరీక్షింపసాగిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 93వ సర్గము సమాప్తము.